సూర్యాపేట జిల్లా గుడిబండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితారెడ్డి తమ స్థలాన్ని ఆక్రమించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్థలాన్ని ఆక్రమించొద్దని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా మాజీ ఎంపీపీ కోర్టు ఆర్డర్ను లెక్క చేయడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ స్థలాన్ని ఆక్రమించొద్దని చెప్పినా వినకపోవడంతో మాజీ ఎంపీపీ ఇంటి గేటు తాళాలు పగలగొట్టి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా గుడిబండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితారెడ్డి తమ స్థలాన్ని ఆక్రమించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్థలాన్ని ఆక్రమించొద్దని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా మాజీ ఎంపీపీ కోర్టు ఆర్డర్ను లెక్క చేయడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ స్థలాన్ని ఆక్రమించొద్దని చెప్పినా వినకపోవడంతో మాజీ ఎంపీపీ ఇంటి గేటు తాళాలు పగలగొట్టి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గుడిబండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితారెడ్డి తమ స్థలాన్ని ఆక్రమించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, ఏదైతే గ్రామస్తులు ఆరోపిస్తున్నారో, ఆందోళన చేస్తున్నారో అది వాస్తవమేనా? ఏదైతే మాజీ ఎంపీపీ తమ పొలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే అక్కడ ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తమ కులానికి వారసత్వంగా వస్తున్న భూమిని మాజీ ఎంపీ చింత కవితారెడ్డి అక్రమంగా ఆక్రమణ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి గతంలో కూడా వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి అధికారం అడ్డు పెట్టుకొని మా భూములు మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు అయితే వాళ్ళైతే పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నాయి బ్రాహ్మణులు అయితే గతంలో ప్రభుత్వ భూమిని కొంత కేటాయించింది. చింత కవితారెడ్డి కోదాడ మండలం ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ భూమిని కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పటి నుండైతే ఇటు గ్రామస్తులకు ఇటు కవితారెడ్డికి అయితే అయితే ఘర్షణ వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితులలో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని అడ్డు పెట్టుకుని అయితే ఆమె బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవి ఎవరైతే నాయబ్రాహ్మణ్కి సంబంధించిన వాళ్ళు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొని వచ్చారు. ఇది మాకు సంబంధించిన భూములు కాబట్టి మాది మేము ఆక్రమించుకుంటామని చెప్పేసి బలవంతంగా ఆ ఇంటి తాళాలు కూడా పలగొట్టి ఇంట్లోకి వెళ్లడం జరిగింది. దీంతో అయితే సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి గ్రామస్తులకు వీళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గ్రామస్తులు వినకుండా మాకు వారసత్వంగా వచ్చినటువంటి భూమిని మీరు ఎట్లా కబ్జా చేస్తారు, మాది మాకు కావాలి, మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పేసి వాళ్ళు భీష్మించుకుని కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. శీలా, దీనికి సంబంధించి ఎంపీపీ ఏం చెప్తున్నారు? వారసత్వంగా వచ్చిన భూమిని మేము కొనుక్కున్నాము, కొనుగోలు చేసిన తర్వాతకి మాత్రమే మేము ఇక్కడ నిర్మాణాలు చేపట్టామని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కూడా మేము ఆక్రమణ చేయలేదని చెప్పేసి మీకు ఏమైనా ఎవిడెన్స్ కావాలన్నా కానీ రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా చూపిస్తామని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారం అడ్డు పెట్టుకొని ఉన్నటువంటి అధికారాన్ని మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ చెల్లదని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరమేష్.